సో నక్షత్ర సిరీస్ వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనము పూర్వాషాఢ నక్షత్రాన్ని చూద్దాము. పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు ధనురాశిలోనే ఉంటాయి. అట్లానే ఇట్ ఈజ్ రూల్డ్ బై శుక్ర, వీనస్ రూలింగ్ నక్షత్ర. ఓకే, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ పూర్వాషాఢ అంటే మీ జన్మ నక్షత్రము పూర్వాషాఢ అయినా లగ్నము పూర్వాషాఢ మీద ఉన్న ఇప్పుడు నేను చెప్పిన మెంటల్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి అప్లై అవుతాయి. అయితే నక్షత్రాన్ని బట్టి చెప్పేది బ్లూ ప్రింట్ లాంటిది. అంటే వాళ్ళ బేసిక్ కోర్ మెంటాలిటీ కానీ పర్సనాలిటీ కానీ అలా ఉంటుంది అని అర్థం. బట్ లైఫ్ అంతా ఒక నక్షత్రాన్ని బట్టి లైఫ్ అంతా చెప్పడం ఉండదు. ఎందుకంటే గ్రహాల పరిస్థితిని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి మిగిలిన విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి లైఫ్ ఎలా వెళ్తుంది అనేది. బట్ దిస్ ఈజ్ లైక్ ఏ బేస్ ఆఫ్ ఒకళ్ళ మనస్తత్వానికి కానీ పర్సనాలిటీకి కానీ ఇది బేస్ కింద చెప్పచ్చు. ఓకే, పూర్వాషాఢ నక్షత్ర యూజువల్గా వీళ్ళు చాలా బాగుంటారు చూడ్డానికి అని చెప్పచ్చు. మంచి పలు వరుస అంటే టీత్ అలైన్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ షోల్డర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మంచి లీన్ బాడీ, స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ విధంగా అండ్ అంటే ఎట్లా ఉంటుందంటే మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీని ఫిజిక్ని కలిగి ఉంటారు అని చెప్పచ్చు. అండ్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంతవరకును అంటే వీళ్ళ వీళ్ళ మనస్తత్వము కానీ వీళ్ళ పర్సనాలిటీ కానీ చాలా టఫ్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే బయటకి సున్నితంగా చాలా ఫ్రెండ్లీగా కనిపించినప్పటికీ యూజువల్గా వీళ్ళు ఎవరికి లొంగరు, ఎవరి మాట వినరు. అందరికీ సలహాలు ఇస్తారు కానీ వేరే వాళ్ళ సలహాని తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. విన్నట్టే ఉంటారు కానీ పెద్దగా వాటిని పట్టించుకోరు. అలానే వాళ్ళదే తప్పు అయినా రైట్ అయినా కూడాను పక్క వాళ్ళకి సరెండర్ అవ్వడం అనేది అసలు ఉండదు. సో ఆర్గ్యుమెంట్లో వాళ్ళు గెలవాలనుకుంటారు, వాళ్ళదే లాస్ట్ ఇది అనుకుంటారు. అట్లానే వాళ్ళు అనుకున్న పాయింట్ని ఒప్పించడంలో వీళ్ళ కన్విన్సింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే టఫ్ పీపుల్ కొంచెము, అంటే ఎవరికి సరెండర్ అవడు, లొంగరు అండ్ మొండిగా ఉంటారు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళది రాంగ్ అయినా కూడా ఓకే నేను ఒక డెసిషన్కి అంటే ఒక మాటకి స్టిక్ అయి ఉన్నాను కాబట్టి అది ఎప్పుడైనా సరే అంటే ఫైనల్లీ దాని మీదే నిలబడాలి అన్న తత్వాన్ని కలిగి ఉంటారు. యూజువల్గా పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళు జెన్యూన్ పీపుల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే